నమస్తే వ్యూవర్స్. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మ్యూచువల్ ఫండ్కి మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలండి? మా చేతిలో ఫోన్ ఉంటుంది, దాంట్లో ఫోన్పేలో ఇలా కొట్టేసుకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కదండి అని చెప్తారు చాలామంది. కరెక్ట్గానే అయిపోతుందండి, డౌట్ లేదు దాంట్లో. కానీ ఏ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏమంటారంటే, సార్ దాని ఫండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదండి, గత 5 ఏళ్లలో ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, 3 ఏళ్లలో ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇవన్నీ చూసుకుని దాంట్లో మేము అప్లై చేసేస్తామండి అంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇవాళ ఆయిల్స్ అన్ని షార్టేజ్ ఉన్నాయి. ఈ షార్టేజ్ వల్ల ఏ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, ఏ ఇండస్ట్రీస్లో పెట్టుకుంటే ప్రాఫిటబిలిటీ ఎక్కువ వస్తుంది అనేది ఒక మంచి అనలిస్ట్గా మ్యూచువల్ ఫండ్ని స్టడీ చేసి, సార్ మీరు గతంలో పెట్టారు అక్కడికి ఆపేయండి, ఈ కొత్త మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో పెట్టుకుంటే ఇండస్ట్రీస్లో మీకు మంచి గ్రోత్ వస్తుంది అని చెప్పే సలహా చెప్తుంది. ఈ సలహా చాట్‌జీపీటీలోను గూగులమ్మలోను దొరికే సలహాతో మ్యాచ్ అవ్వదండి. గూగులమ్మ కానీ చాట్‌జీపీటీ కానీ మీకు ఇచ్చే సలహా ఒక గత విషయాలతో కంపేర్ చేసి ఇస్తుంది, కానీ మీరు అడిగిన ఎగ్జాక్ట్ వస్తుందని మీరు ఊహించడం కరెక్ట్ కాదేమో అనుకుంటాను నేనైతే. సో మాన్యువల్ ఇంట్రాక్షన్ ఎప్పుడు ఉంటుందో అక్కడే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మంచి అనలిస్ట్ ద్వారా నాలెడ్జ్తో ఉపయోగించుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ఈల్డ్ తీయగలుగుతారు. నమస్తే.